ఆయన లక్ష్యం ఒకటే, తాను తీసుకున్న శాఖకు 100% న్యాయం చేయాల్సిందేనని. కానీ ఇది కొంత క్యాడర్కు, ఆయన పార్టీ జనసేన కూటమి పార్టీ గెలుపునకు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలకమైన కాపు సామాజిక వర్గంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తుంది. అసహనం బయలుదేరిందంటున్నారు. ఆయన వద్దకు వెళ్లిన కొందరు మాత్రమే వ్యక్తిగతంగా ప్రయోజనం పొంది లబ్ధి పొందుతున్నారు. కానీ కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం అందించిన కాపు సామాజిక వర్గానికి ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తారని పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాపులు. ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు. అయితే కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఈ విషయంలో పెద్దగా ఎవరు బయటపడడం లేదు. అందరూ మౌనంగా ఉన్నారు. 8 నెలలైనా తమ గురించి, తమ కమ్యూనిటీ గురించి పట్టించుకోవడం లేదన్న కొంత అసంతృప్తి అయితే ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఆ జిల్లాలపై కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టింది లేదు, పర్యటించింది కూడా లేదు. అది కూడా తక్కువే. మంత్రివర్గ సమావేశంలోనూ తమ కమ్యూనిటీ ప్రయోజనాల గురించి ప్రస్తావించిన సందర్భం లేకపోవడం వారిని ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతానికి వారు సైలెంట్గా ఉన్నప్పటికీ కొద్ది కాలమైన తర్వాత అయినా తమ గురించి పట్టించుకుంటారన్న ఆశతో ఉన్నారు. మరి పవన్ ఏం చేస్తారో అన్నది వేచి చూడాల్సిందే.